భారత సంస్థ సీసీఐ పత్తి కొనుగోలు నిలిపివేయడంపై బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు 6 కళ్ళు శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడంలో కూడా రైతన్నలకు కష్టాలు తప్పడం లేదని అన్నారు. వెంటనే రైతులు పండించిన పత్తిని సీసీఐ కొనుగోలు చేపట్టి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పత్తి కొనుగోలు చేపట్టకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కార్యక్రమాలు చేపడతామంటున్న బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. 6 కాలం శ్రమించి పండించిన పంటలను రైతులు అమ్ముకోవాలన్నా కూడా రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఇప్పుడు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఇటు మొంతా తుఫాను కారణంగా కూడా అనేక మంది రైతులు కూడా వేలాది ఎకరాల్లో నష్టపోయినప్పటికీ కూడా వాళ్ళు పండించినటువంటి ఆ పత్తిని కూడా కొనుగోలు చేయకపోవడంతో కూడా సీసీఐ నేటి నుంచి బంధించిన నేపథ్యంలో కూడా రైతులైతే దిక్కుదోచని పరిస్థితుల్లో అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సీసీఐ వాళ్ళు కూడా ఇటు పత్తిని కొనుగోలు నిలిపేసిన నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు అయితే తక్షణమే రైతులకు సంబంధించిన పత్తి కొనుగోలును చేపట్టాలంటూ కూడా ఇటు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం మొత్తం పాటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు ఇటు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఏం మాట్లాడతారు, దీన్ని ఎట్లా చూస్తారో చూద్దాం. ముఖ్యంగా చెప్పండి, ఇప్పటికే మొంతా తుఫాన్ కారణంగా రైతులకు అపారమైన నష్టం వాటిల్లింది. ఇప్పుడు రైతులు పండించిన పత్తిని కూడా ఇటు కొనుగోలు చేయలేకపోతున్నారు. దీంతో తీవ్రమైన ఇబ్బంది కనబడుతుంది. అసలు ఎట్లా చూస్తారు దీన్ని? రైతు అంటే ఎంత కష్టపడితే ఈరోజు ఈ పత్తి స్థాయికి రాదు. నా గింజ పెట్టి ప్రతిరోజు దానికి మందు కొట్టి సమయంలో ఎరువేసి అన్ని రకాలుగా చూసుకుంటే ఈరోజు పత్తి దిగుబడి వచ్చింది. దిగుబడి వచ్చిన సందర్భంలో మన తుఫాన్లు వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు. ఈసారి ప్రకృతి అనుకున్న స్థాయిలో రైతులకు సహకరించలేదు. కానీ అయినప్పటికీ వచ్చినటువంటి దిగుబడి విషయంలో 7 క్వింటాలని దిగుబడి 7 క్వింటాలు లేకుంటామని ఒక నిబంధన, తర్వాత తేమ ఎక్కువ ఉందని, రంగు లేదని, క్వాలిటీ లేదని, క్వాంటిటీలు ఏదేదో ఒక నిబంధనలు పెట్టి ఈరోజు రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపార వర్గాలు కూడా ఈరోజు సమ్మెకు దిగినాయి. మరి ఈరోజు బాధ్యత లేదా? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతుల గురించి మేము పుట్టినాం, రైతు సంక్షేమ ప్రభుత్వం మా ప్రభుత్వం అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వరంగల్లో వరంగల్ డిక్లరేషన్ చెప్పింది. రుణమాఫీ చేస్తామన్నారు, రుణమాఫీ కాలే. సన్న వడ్లకు బోనస్ అన్నారు, బోనస్ లేదు. దొడ్డు వడ్లకన్నా ఎగ్గొట్టిళ్ళు. అదేవిధంగా రైతు బంధు అందలేదు. ఇవన్నీ చేయకుండా ఈరోజు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఈరోజు సాయంకాలం లోపల తిరిగి కొనుగోలు ప్రారంభించాలి. ఎలాంటి నిబంధనలు అన్నింటినీ కూడా ఎత్తివేసి రైతు యొక్క పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఐకేపీ సెంటర్ల వద్ద కూడా రైతులకు ఎలాంటి వసతులు కల్పించిన పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో ఎట్లా ఉండదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు రైతులను పట్టించుకోవడం లేదంటే ఏమంటారు? మేము గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు వడ్ల ఆరబోసుకోవడానికి టార్పిల్లు, అక్కడ వచ్చేటువంటి రైతులకు ఒక టెంటు, తాగడానికి నీళ్లు, అన్ని రకాల సెక్యూరిటీ, ఎవరు ధాన్యాన్ని తీసుకోకుండా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినాం. కానీ ఈరోజు ఏంటంటే వాళ్ళకు రైతులు అంటే ఇష్టం లేదు, రైతు సమస్యలు అంటే పట్టింపు లేదు. కాబట్టి ఈ రకంగా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వడ్లకు సంబంధించినటువంటి బోనస్ విషయంలో కూడా ఇప్పటివరకు యాసంగి బోనస్ ఇప్పటిదాకా రాలేదు, రుణమాఫీ సరిగ్గా కాలేదు. కాబట్టి రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. 2 ప్రభుత్వాలు, రైతు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతు వ్యతిరేక ప్రభుత్వాలు. కాబట్టి వ్యవసాయ మంత్రి అదేవిధంగా కేంద్రంలో ఉండేటువంటి కేంద్ర మంత్రి తక్షణమే వాళ్ళ పదవులు రాజీనామా చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. ఇప్పటికే రైతులంతా కూడా పత్తిని ఏరుకొని కూడా వాళ్ళ ఇళ్ల వద్ద ఉంచిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా ఓన్లీ వాట్సాప్ గ్రూప్ల ద్వారా మాత్రమే సీసీఐ పత్తి కొనుగోలు నిలిపివేసిందని చెప్పడం వల్ల రైతులు తీవ్రమైన నష్టపడే అవకాశం ఉంది. ఎందుకంటే వారికి తెలియదు కాబట్టి వాళ్ళు మార్కెట్ కూడా పత్తి లోడ్ వేసుకొని వచ్చిన పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూడాలి? దానికి సామెత ఉంది కదా, పేటకు పోయిన సరుకు రాదు, సచిన శవం ఇంటికి రాదని. ఇక రైతు ఒకసారి మార్కెట్కి వస్తే ఏదో ఒకటికి అమ్ముకొని పోవాలి వాడు. అంటే ఇంత నిర్లక్ష్యంగా ఉన్నది ప్రభుత్వం. రైతు సమస్యలను, రైతు యొక్క మరి కొనుగోలు చేయాలి. ఇంత పీక్ సీజన్లో కొనుగోలు ఆఫ్ చేస్తారా అంటే నిర్లక్ష్యం కనబడుతూ ఉన్నది. ఇలాంటి ముద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రేపు కట్టెబెట్టి కొట్టి లేపి వీళ్ళ యొక్క బుద్ధి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా కూడా రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు తీవ్రమవుతున్నప్పుడు కూడా ప్రభుత్వాలు ఎలాంటి స్పందన లేదంటూ కూడా చెప్తున్నారు. ఇటు ఒక పక్క ఇటు మిడుదలకు సంబంధించిన ఆ నిబంధనల వల్లే ఇటు సీసీఐ సంబంధించిన సంస్థ వాళ్ళు పత్తి కొనుగోలు నిలిపేసిళ్ళు దీని దారిని అని చెప్తా ఉన్నారు. కానీ అదంతా కూడా రైతులను మోసం చేస్తున్నాం కూడా చెప్తున్నారు. చెప్పండి, అసలు ముఖ్యంగా మీరు రైతుల పట్ల మీరు ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది? రైతులను అన్ని రకాలుగా కూడా మోసం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు పత్తి కొనుగోలు నిలిపివేసిన పరిస్థితి ఉంది. ముందు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు రైతుల పక్షాన? కేవలం రైతులకు అండగా ఉండటం కాదు, అన్ని వర్గాలకి, ఏ వర్గాలకి మొన్నటిదాకా ఆటో కార్మికులు దాగాబడ్డారు.
మరి నిన్న మొన్న చూసినట్టే రిటైర్డ్ అయినటువంటి మరి ఉద్యోగస్తులు మరి వారికి బెనిఫిట్స్ రాక వాళ్ళు ఇదైనారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థులకు మరి ఫీ రీఎంబర్స్మెంట్ రాక ప్రైవేట్ స్కూల్ అందరూ కూడా మరి వారిని స్కూళ్ళల్లో జాయిన్ చేసుకుంటలేరు. అంటే ఈ దగాబడ్డటువంటి 2 ఏళ్ల నుంచి అన్ని వర్గాలకు అన్యాయం జరిగినటువంటి ఆ వర్గాలకు అండగా ఉండేదానికి బాధ్యత ఉన్న ప్రతిపక్ష పార్టీగా కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు వారికి అన్నిటికీ ఈ వర్గాలకు మేము అండగా ఉంటాం. ప్రత్యక్ష కార్యాచరణ రూపొందించుకోబోతున్నాం. మోంతా తుఫాన్ కారణంగా కూడా రైతులు పెద్ద సంఖ్యలో కూడా ఎకరాలలో తీవ్రమైన నష్టం పడింది. పత్తి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, వరికి సంబంధించి కూడా. అలాంటి రైతులకు నష్టపరిహారం కట్టించకుండా రైతులకు మోసం చేస్తుంది ప్రభుత్వం. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే వాస్తవంగా గెలుపొందినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 2 కూడా అన్ని వర్గాలను దగా చేస్తున్నది. ముఖ్యంగా రైతాంగానికి అంటే 70% ఉన్నటువంటి రైతాంగానికి అన్ని రకాలుగా అన్యాయం చేస్తున్నారు. గిట్టుబాటు ధర లేదు. వాళ్ళు సీసీఐ ద్వారా మరి మద్దతు ధర 8,110 రూపాయలు ప్రకటించారు. దాన్ని కూడా సరిగా అమలు చేస్తలేరు. తేమ శాతం అని ఇంకా రకరకాలుగా చేస్తున్నారు. సరే, ప్రకృతిలో అనేక మార్పులు వస్తాయి. అందులో మెంతా తుఫాను కూడా మరి రావడం కారణంగా కొంత అన్యాయం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో, ఈ క్లిష్ట పరిస్థితుల్లోనే మరి రైతాంగానికి కానీ అన్ని వర్గాలకు కూడా ప్రభుత్వాలు అండగా ఉండాలి. మరి ఇక్కడి నుంచి గెలిచినటువంటి 8 మంది కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు కానీ, 8 మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులతో పాటు 2 కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు, రాష్ట్ర వ్యవసాయ మంత్రి కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం. ఈ గుడ్డి ప్రభుత్వానికి, ఈ చెవిటి ప్రభుత్వానికి కనువిప్పేయడానికి మేము బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీగా, గులాబీ సైనికులుగా, గులాబీ దండుగా మరి అణగారిన వర్గాలకు అండగా ఉంటామని తెలియజేస్తాం. ముఖ్యంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు రైతులను మోసం చేస్తున్నారు. ఒక పక్క మోంతా తుఫానుతో అపార నష్టం చవి చూసిన రైతులకు నేటి నుంచి రైతులు 6 కాలం శ్రమించి పండించినటువంటి ఆ పత్తి కొనుగోలు నిలిపివేసిన నేపథ్యంలో కూడా రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందంటూ కూడా మాట్లాడుతున్నారు. రానున్న రోజుల్లో రైతుల పక్షాన కూడా పోరాటాలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటామని చెప్తున్నారు. వెంటనే ఏదైతే రైతులు పండించినటువంటి పత్తిని కూడా సీసీఐ ద్వారా కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే మాట్లాడుతున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉంది. ఇప్పుడు జర్నలిస్టు సుధీర్ కృష్ణ, S6 న్యూస్, వరంగల్.